హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ సాని క్రియేషన్స్. ఈరోజు వీడియో ఏంటిదంటే చేప పిల్లలు అయితే ఈరోజు మేము తీసుకుంటున్నాం చెరువులో అయితే పోయడానికి. సో ఇక్కడ మా దగ్గర నియర్లో అయితే 2-3 కిలోమీటర్స్ దగ్గర ఫామ్ అయితే కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళకైతే 25 years ఎక్స్పీరియన్స్ ఉంది అన్నకి ఫిష్ ఫార్మింగ్లో. సో ఇక్కడైతే ఈ 1 month నుంచి ఇక్కడ ఫిష్ పిల్లలు అయితే అమ్మడం జరుగుతుంది, చేప పిల్లలు. సో మేము కూడా ఇంతకుముందు ఆంధ్రా నుంచి అయితే చేప పిల్లలు తెచ్చుకునేది. ట్రాన్స్పోర్ట్ ఖరీదు అలాగే చాలా విధాలుగా మాకు కొంచెం ఇబ్బంది ఉండేది. కాకపోతే మనకు దగ్గర ఉండడం వల్ల ఇప్పుడు మనీ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా తగ్గిపోతుంది, కాబట్టి మనకు మనీ కూడా సేవ్ అయిపోతుంది. అలాగే ఈ అన్నకు 25 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఫిష్ ఫార్మింగ్లో. సో ఇక్కడ ఈరోజు మనం చేప పిల్లలు అయితే తీసుకోవడానికి వచ్చినాము. ఇందులో మనము బొచ్చ, రవ్వ, కొర్రమేను, బంగారు తీగ ఇలాంటి చేపలు అయితే ఇక్కడ మన ఫార్మింగ్లో అవైలబుల్ ఉన్నాయి. సో కొర్రమేను పిల్లలు అయితే అవైలబుల్ లేవని చెప్పిండు. మేమైతే బొచ్చ, రవ్వ మరియు బంగారు తీగ అయితే తీసుకోవడం జరిగింది. మొత్తం ఒక 70,000 అంటే మనకు చేప పిల్లలు వచ్చేసి రూపాయికి ఒక పిల్ల పడుతుందన్నమాట. సో మనమైతే 70,000 రూపాయల చేప పిల్లలు అయితే మనం తీసుకోవడం జరిగింది. చేప పిల్లలు అయితే మనకు చేతితో పట్టుకోలేము కాబట్టి ఇక్కడ అన్న వాళ్ళు అయితే దోమతలతో అయితే ఫస్ట్ ఆ చేప పిల్లలను అయితే పడుతున్నారు. దోమతేడితో అయితే చేపలు ఈ విధంగా దగ్గర చేస్తున్నాడు. అన్న చేప పిల్లలు అయితే ఏ విధంగా ఉన్నాయో మాకు చూపెడుతున్నాడు. పట్టి ఇట్లా దగ్గర చేస్తారు. ఇక్కడ ఈ అన్న చేస్తుండు కదా, ఇట్లా ఫస్ట్ అయితే ఒక డబ్బాలో పెట్టేసి ఆ కప్ తోటి అయితే చేప పిల్లలను ఒకసారి తీస్తాడు చూడండి. ఇప్పుడు ఆ జాలితోటి ఒక కప్ అందులో వేసిండు. ఇప్పుడు చేప పిల్లలు ఎన్ని వచ్చినాయి అనేది చెప్పి లెక్క పెడతాడు అనమాట. ఆ కప్లో ఎన్ని చేప పిల్లలు వచ్చినాయని చెప్పేసి ఇప్పుడు అన్న లెక్క పెడతాడు, 2 దాన్ని బట్టి ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక 100 పిల్లలు కావాలని అనుకున్నాం అనుకో, ఇప్పుడు లెక్క పెడతాడు అనమాట. 100 పిల్లలు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ కప్పులో మనకు ఎన్ని పిల్లలు వచ్చినాయి అని చెప్పేసి లెక్క పెడతాడు. 100 పిల్లలు కావాలని మనం అన్నాం కదా. సో ఒక్కసారి లెక్క పెడితే ఇప్పుడు 50 పిల్లలు వచ్చినాయి అనుకో, 2 కప్పులు ఇస్తాడు, 100 అయిపోతుంది. అట్లా మనం ఎన్ని వేలు కావాలనుకుంటే అన్ని వేలు అట్లా చేసేసి మనకు జాలి ద్వారా అనేది ఇస్తారనమాట. పిల్లలు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు అనుకుంటారు, మరి అట్లా విధంగా మనకు కరెక్ట్ వస్తాయి పిల్లలు అన్న అంటే ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు. కాకపోతే మనకు లాస్ట్ ఒక కప్పు అనేది ఎక్స్ట్రా కూడా వేస్తాడు అన్న. ఇక్కడైతే మా మామ ఈ దానా అయితే వేస్తుండు. ఈ దానా ఎందుకు వేస్తుండంటే ఎండకు చేప పిల్లలు అయితే దూరం ఉన్నాయి. సో ఇదైతే మన పల్లి చెక్క అంటారు కదా, దాన్ని అయితే వాటర్లో కొద్దిగా ఇట్లా నానబెట్టి ఆ విధంగా వేయడం వల్ల చేపలు అనేది అక్కడికి వస్తాయని చెప్పేసి అట్లా వేస్తున్నాను అనమాట. ఎండకు చేపలు చాలా దగ్గర లేవు. సో దాన ఇవ్వడం వల్ల ఇక్కడికి వస్తాయని చెప్పేసి అన్న వేస్తుండు. ఆ విధంగా లెక్క పెడతారు అనమాట చేప పిల్లలు. 13, 14, 15,
ఈ ఫార్మింగ్ మా నియర్ వచ్చేసి జే హనుమాన్ ఫిష్ ఫామ్ అనమాట. గ్రామం మండలం కొడకండ్ల జిల్లా జనగాం. అంటే దగ్గర ఇక్కడ మన బయ్యన్నగూడి ఎక్స్ రోడ్, అంటే మా విలేజ్ రంగాపురం, అటు నరసింగపురం, ఇటు కొడకండ్ల మధ్యలో అయితే ఈ ఫార్మింగ్ ఉంటుందన్నమాట. ఎవరికైనా మన చుట్టుపక్కల ఉన్నవారు ఈ ఏరియాలో తొర్రూరు కానీ సంథింగ్ తిరుమలగిరి, ఈ చుట్టుపక్కల దేవరుప్ల, ఈ జనగాం అంటే ఈ నియర్లో ఉన్న వాళ్ళు ఇక్కడ మనకు చేప పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి. కావాలన్న వారు తీసుకోవచ్చు. మా చేప పిల్లలు అయితే రెడీ అయిపోయినాయి. చెర్ల పోయడానికి అయితే వెళ్తున్నాము. సో నేను వెనకమాల వెళ్తున్నా. ఇందులో అయితే ఆక్సిజన్ పెట్టి అయితే మన డ్రమ్ములో చేప పిల్లలను అయితే తీసుకుపోవడం జరుగుతుంది. మా చెరువు దగ్గరికి అయితే వచ్చినాము. మా మామ అయితే చెర్ల చేపలు అయితే పోస్తుండు. ఫస్ట్ ప్యాకెట్ ఇది. చేపలను అయితే చెర్లో వదిలిపెట్టేసిండు. మేమైతే బొచ్చ, రవ్వ, కొరమెన్ చేపలు అయితే లేవు. బొచ్చ, రవ్వ, బంగారు తీగ అయితే తీసుకోవడం జరిగింది.